టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి గురించి కూడా గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురువు గారు, ధనుసు రాశి గురించి కూడా వివరించండి. ఇక ధనుర్రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ఈ గ్రహ సంచారం ఈ వారంలో జన్మరాశిలో శుక్రుడు, తృతీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ రాహు, షష్టమ చంద్రగురుడు, అష్టమ కుజుడు, దశమ కేతువు, ద్వాదశ రఘుదుల సంచారం. చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ధనురాశి వారికి. ప్రతి వ్యవహారంలో మనం అనుకున్న పని అనుకున్న విధంగా సాధించుకునే అవకాశాలు ధనురాశి వారికి ఉన్నాయి. మనోధైర్యం పెరుగుతుంది, శుభకార్యాలు జరుగుతాయి, వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, గృహంలో చాలా సానుకూల పరిస్థితులు, మంగళకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గతం నుంచి ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన వృత్తి వ్యాపారాలకు శ్రీకారం చుట్టే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. తృతీయంలో శనైశ్వరుని సంచారం వల్ల గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాలని పునః ప్రారంభం చేసుకుంటారు. మరి చక్కగా వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారాంతంలో కొంత సానుకూల పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల ఈ కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయం సాధించుకుంటారు ధనురాశి వారు. ఇక విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలకు ఆకస్మికమైన అవకాశాలు పొందుతారు. అంటే గతంలో ఒక ప్రయత్నం చేసి ఆగిపోయిన వారికి ఇప్పుడు మనం ఊహించకుండానే అక్కడి నుంచి మనకు అవకాశాలు వస్తాయి. కాబట్టి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల శీఘ్రంగా విదేశీ ప్రయాణాలు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. జన్మరాశిలో శుక్రుని సంచారం వల్ల ముఖ్యంగా సినీ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంది. సంగీత, నృత్య సంబంధితమైనటువంటి వాతావరణం ఇటువంటి శాఖల్లో ఉండేటువంటి వారికి విశేష పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఇక ధనురాశి వారికి ముఖ్యంగా అంటే అష్టమ కుజుడు, షష్టమ చంద్రుడు సంచారం. ఈ వారంలో కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం ధనురాశి వారికి విశేష ఫలితాలను ఇస్తుంది. కాబట్టి షష్టమ చంద్రుడు సంచారం వల్ల పరమేశ్వరుడు దర్శనం చేయండి. కార్తీక మాసంలో కార్తీక దామోదర ఆరాధన అంటే చక్కగా మీరు ఈ వారంలో కేదారేశ్వర వ్రతాన్ని చేసుకునేవారు, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునే వారికి ధనుర్రాశి వారికి విశేష ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు చక్కగా పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి. శివాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇక అష్టమ కుజుని సంచారం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా విశేషంగా పనులు త్వరితగతులు అయి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. సరే గురువు గారు.